హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా. న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంటేనే ఫస్ట్ మనకి గుర్తుకొచ్చేది కేక్. అండ్ పిల్లలకి మాత్రం కేక్ మీద ఖచ్చితంగా క్రీమ్ ఉండాల్సిందే. ఈ కరోనా టైంలో బయటికి వెళ్ళి కేక్ కొనాలనే టెన్షన్ లేకోకుండా ఈజీగా ఇంట్లో ఈ క్రీమ్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఈ క్రీమ్ చేసుకోవటం చాలా ఈజీ అండి. మన కిచెన్లో దొరికే బేసిక్ 5 ఐటమ్స్తో చేసుకోవచ్చు. ఐటమ్స్ ఏంటో చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి 1 కప్ మిల్క్, 1/2 కప్ షుగర్, 1/4 కప్ మైదా, 1 కప్ బటర్. మాకు ఇక్కడ ఇలా బటర్ని స్టిక్స్లా అమ్ముతారండి. సో ఒక్కొక్క స్టిక్ వచ్చేసి 1/2 కప్. సో 1 కప్ బటర్ అండ్ టేస్ట్ కోసం వెనిలా ఎసెన్స్. సో ఫస్ట్ మనం తీసుకున్న మైదా పిండిని షుగర్ని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మైదాలో ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోండి. అండ్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఇందాక తీసుకున్న 1 కప్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. మిల్క్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిసేలాగా తిప్పుకోవాలండి. ఎందుకంటే మనం పిండి వేసాం కదా, అది ఉండలు కడుతుంది. అలా ఉండలు కట్టుకోకుండా మంచిగా కలుపుకోవాలి. సో ఇలా ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు ఈ మిక్స్చర్ని కుక్ అవ్వనివ్వాలి. సో మనం అలా 5 మినిట్స్ కుక్ చేస్తే మనకి ఇలా దగ్గరికి వస్తుందండి. థిక్ అవుతుంది కదా. సో అలా థిక్ అయిన తర్వాత ఈ మిక్స్చర్ని ఒక బౌల్లో తీసుకోండి. అండ్ దానిపైన ఇలా క్లియర్ ఫాయిల్ కానీ లేదంటే అల్యూమినియం ఫాయిల్ కానీ వేయాలన్నమాట. ఎందుకంటే ఈ పిండిని మనం బయటకి వదిలేస్తే పైన అట్టలాగా కడుతుంది కదా. సో అట్ట కట్టుకోకుండా పైన ఇలా ఫాయిల్ వేస్తున్నాను అనమాట. అండ్ ఈ మిక్స్చర్ని మనం రూమ్ టెంపరేచర్లో వదిలేస్తే ఒక 1/2 అవర్ to 1 అవర్ లోపల మంచిగా చల్లబడుతుంది. సో ఒకసారి మిక్స్చర్ చల్లబడిన తర్వాత నెక్స్ట్ ఒక బౌల్లో మనం ఇందాక తీసుకున్న బటర్ని తీసుకోవాలి. ఈ బటర్ని మంచిగా బీట్ చేసుకోవాలి. బయట పెట్టిన బటర్ని బీట్ చేసుకుంటే ఏంటంటే ఇలా క్రీమీ టెక్స్చర్లో వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా. ఒకసారి బటర్ క్రీమీ టెక్స్చర్లోకి వచ్చిన తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న మిక్స్చర్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో నేను ఫస్ట్ ఆ మిక్స్చర్లో 1/2 యాడ్ చేస్తున్నానండి. 1/2 యాడ్ చేసి మంచిగా మిక్స్ చేస్తున్నాను. అండ్ ఒకసారి మంచిగా మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ మిగతా మిక్స్చర్ని కూడా వేసుకుంటున్నాను. వేసుకుని ఒక 5 మినిట్స్ పాటు అంతా కలిసేలాగా మంచిగా బీట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి కావాల్సిన క్రీమ్ రెడీ. సో ఈ క్రీమ్లో నెక్స్ట్ ఏంటంటే మనం టేస్ట్ కోసం వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవచ్చు. వెనిలా ఎసెన్స్ లేని వాళ్ళు మన ఇంట్లో ఎలైచీ పౌడర్ ఉంటుంది కదా, ఎలైచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ ఈ క్రీమ్లో జస్ట్ 1/2 కప్ షుగర్ యాడ్ చేశానండి. స్వీట్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు 3/4 కప్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఒకసారి వెనిలా ఎసెన్స్ వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత క్రీమ్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మీరు కావాలంటే దీంట్లో ఏదైనా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు మీ కేక్ థీమ్కి తగినట్టు. నేను ఇక్కడ ఎల్లో కలర్ యాడ్ చేస్తున్నాను. అండ్ నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేసే క్రీమ్ ఒక 6 ఇంచెస్ రౌండ్ కేక్కి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఫుల్ కేక్ డెకరేట్ చేసుకోవడానికి ఈ క్రీమ్ సరిపోతుంది. సో క్రీమ్ రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రీమ్ని నేను ఒక పైపింగ్ బ్యాగ్లో వేసుకుంటున్నానండి. ఈ పైపింగ్ బ్యాగ్స్ మనకి అమెజాన్లో చాలా వెరైటీస్ దొరుకుతాయి. నేను తీసుకున్న బ్యాగ్ డిస్క్రిప్షన్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. కావాలంటే మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇలా మంచిగా పైపింగ్ బ్యాగ్లో వేసుకున్న తర్వాత మన యమ్మీ క్రీమ్ రెడీ అయిపోయినట్టే. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. ఒకవేళ మీకు కనుక ఈ క్రీమ్ కొంచెం లూజ్గా అయ్యింది లేదంటే షేప్ రావట్లేదు అనుకుంటే ఒక 5 to 10 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి. అది దగ్గరగా గట్టిగా అవుతుంది కదా. బయటకు తీసుకుంటే మీకు డెకరేషన్కి రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, మీకు కావాల్సిన షేప్స్లో ఈజీగా వచ్చేస్తుంది ఈ క్రీమ్. అండ్ ఐ డోంట్ థింక్ ఈ క్రీమ్ చేయటం పెద్ద కష్టం అని కూడా నేను అనుకోవట్లేదు. చూసారు కదా, నాకు వితిన్ 1 అవర్లో అయిపోయిందండి. మీకు కావాల్సిన కలర్ని యాడ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన షేప్లో మీ కేక్ని డెకరేట్ చేసుకోవచ్చు. సో ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి ఖచ్చితంగా మీరు ఈ కేక్ మీద ఉండే ఫ్రాస్టింగ్ని ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే గివ్ అస్ ఎ హ్యూజ్ థమ్స్ అప్. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్కి మాత్రం ఫార్వర్డ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.